పేదింటివాడు మెచ్చింది, గొప్పింటివాడు నచ్చింది, తెల్ల సంకెళ్లను తెంచింది, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది, రాజీవు శ్వాస విడిచింది, సర్వత్యాగములకు మారు పేరు. మనకు మహామహులనిచ్చింది, మన దేశమంత మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. రారాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది, పావలాకు రుణమిచ్చెను, ప్రతి మహిళ గుండెలో నిలిచెను. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ళ చిరునవ్వై వెలిగింది, ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది. దీన జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను, పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది. जब तक सूरज चांद रहेगा, इंदिरा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, इंदिरा तेरा नाम रहेगा. इंदिरा गांधी अमर है, इंदिरा गांधी अमर है. कांग्रेस पार्टी जिंदाबाद, राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి. జై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై. దివంగత మాజీ ప్రధాని, వాస్తవానికి ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరెన్నికగాంచినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు. వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు, మహిళా శక్తికి ప్రాధాన్యత తగ్గిపోయినటువంటి సందర్భంలో కూడా మరి తాను ఒక మహిళగా మహిళలకు ఉన్నటువంటి హక్కులను అన్నిటినీ కూడా తెలియజేస్తూ మరి తన రాజకీయ జీవితం ద్వారా దేశ సమైక్యతకు, సమగ్రతకు, మరి తన ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అని చెప్పి తెలిసినా కూడా చివరి రక్త పొట్టు వరకు కూడా ఈ దేశ స్వాతంత్రం అలాగే సమైక్యత, సమగ్రత కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి మహానేత ఇందిరాగాంధీ గారు. వాస్తవానికి అటు పెద్ద జీవన్ రెడ్డి గారు మా చిన్నప్పుడు ఎప్పుడు చెప్తుంది, ఇందిరాగాంధీ గారి మరణానంతరం తర్వాత మరి ఒక దేశానికి ప్రాణాలు ఇచ్చినటువంటి ఒక మహా తల్లి మరి ఆ పార్టీ లోపల పెద్ద జీవన్ రెడ్డి గారు మరి ఆ సందర్భంలో చేరినప్పటి నుంచి మరి తన 4 దశాబ్దాల జీవితం లోపల బడుగు బలహీన వర్గాలకు మరి ఏదైతే ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గం, మైనార్టీ సోదరులందరికీ కూడా అండగా ఉండేటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారు. వాస్తవానికి నిన్నగాక మొన్న పాదయాత్ర పేరిట జగిత్యాలకు వచ్చి కొంచెం మంది రైతులకు ఏం చేసారు, జగిత్యాల ఏ అభివృద్ధి అయిందని చెప్పని కొద్దిగా మాట్లాడిపోయారు. సరే, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, నిన్న ఉన్నదాకా ధర్మపురిలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మంత్రి హోదాలో ఉండి తప్పదాలు విషయం లోపల రైతాంగాన్ని అరిగోసలు పెడితే మరి వాళ్ళ గురించి పట్టించుకోక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మీ పక్కన ఉన్నారా? మరి అది ఉమ్మడి రాష్ట్రం లోపల క్యాబినెట్ హోదాగా ఉండి
మంత్రి వర్గంలో ఉండి రైతాంగానికి రావాల్సినటువంటి చెక్కుల విషయంలో ఒకటి ఇబ్బంది అయితే నడి రోడ్డు మీద ధర్నా ఇచ్చి చెక్కులు ఇప్పించినటువంటి నాయకుడు మా జీవన్ రెడ్డి గారు అంటున్నాం మేము. దయచేసి ఆలోచించుర్రి. మా ముంగట ఇప్పుడు వీధి వ్యాపారులు ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు కాదన్న, ఉమ్మడి రాష్ట్రంలో కూడా 294 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ లేని విధంగా, మీరు ఏదైనా చూడండి కాక, ఎక్కడ లేని విధంగా మున్సిపాలిటీ తైబజార్ లేనటువంటి మున్సిపాలిటీ ఉందంటే అది మా జగిత్యాల మా నాయకుడు జీవన్ రెడ్డి అని సగర్వంగా తెలియజేస్తున్నాం మేము. కళాశాల అయింది, వేరే విద్యా అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది జరిగింది ఎడ్యుకేషన్ పరంగా. ఈరోజు జగిత్యాల జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా ఉంది అని అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు వాస్తవానికి 2008లో మరి రాజశేఖర రెడ్డి గారికి సాన్నిహిత్యం ఉన్నటువంటి పరిస్థితిలో పడ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి, నాకు ఇప్పటికి గుర్తుంది సార్, మీరు ఆ రోజు 2008, 2009 మన జిల్లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు యూనివర్సిటీ లేనటువంటి ఒక ఉద్దేశంతో మరి వారికి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో శాతవాహన యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేసి మా విద్యార్థులందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం అన్న. జగిత్యాల అభివృద్ధి ఎందలేదని చెప్పని ఎవరో రాసిచ్చి మాట్లాడిపోయారు సార్. మేము ఒక్క విషయం చెప్తున్నాం సార్, మాతా శిశు కేంద్రం కట్టినాం, కలెక్టరేట్ కట్టినాం అన్న, సంతోషం అన్న. ఇవన్నీ కట్టేందుకు కావాల్సినటువంటి స్థలం అయితే ఎక్కడ రామాలయం భూములు కానీ అవన్నీ భూములు మా బొల్లిశేఖర్ అన్న, మా సీనన్న, మేమందరం కరాటే నేర్చుకునే కోయడంలో 2012 విషయం సార్ ఇది చెప్పేది. ఆ సందర్భంలో కొంతమంది అక్రమార్కులు వచ్చి అక్కడ జాగా కబ్జా చేస్తా అంటే పెద్ద జీవన్ రెడ్డి గారికి ఒక్క ఫోన్ కాల్ చెప్పంగానే వెంటనే వచ్చేసి ఏఈడి అందరిని పిలిచి అక్కడ కబ్జా పెట్టే ప్రతి ఒక్కరిని కూడా అక్కడ నుంచి వెళ్ళి పంపించేసి ప్రభుత్వ జాగాలు కాపాడితే ఈ రోజు కట్టినటువంటి స్థాయి మీరు అయితే వాటి నిర్మాణానికి స్థలాన్ని కాపాడినటువంటి నాయకుడు మా జీవన్ రెడ్డి గారు అంటున్నాం మేము. దయచేసి ఆలోచించండి. 2009లో మేము ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టినామని చెప్పని మొన్న మాట్లాడారు సార్. 2009 అంటే ఆ సంవత్సరం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మినహాయించి ఎక్కడ లేని విధంగా 4000 ఇళ్లను ఇప్పించినటువంటి నాయకుడు మా జీవన్ రెడ్డి గారు. మేము వాస్తవానికన్నా చిన్నతనం అంటే జీవనతో ఉన్నటువంటి అనుభవం మీరు 2007 2019 దాకా మీకు కొద్దిగా అటో ఇటో జర జీవనంతో చూసినాం కాబట్టి నేను ఇప్పటికెళ్ళి చాలా చేస్తే రేపటిదాకా మాట్లాడుతూ ఉన్నాం. మేము MCH హాస్పిటల్ కట్టినాం సార్. 2007 సంవత్సరంలో కూడా ఉమ్మడి రాజధానిలో ఎక్కలేని విధంగా ప్రసూతి బిడ్డకు తల్లికి ప్రత్యేకమైనటువంటి వార్డులు ఉండాలని చెప్పని 2007 సంవత్సరంలోనే 20 బెడ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత మన నాయకుడు జీవన్ రెడ్డి గారిది. ఒకసారి సివిల్ హాస్పిటల్ చూడకుండా అంటున్న బీఆర్ఎస్ నాయకులందరికీ దయచేసి ఇప్పటికైనా కూడా ఎవరన్నా మాట్లాడితే, ఎందుకంటే పెద్ద జీవన్ రెడ్డి గారు వారికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు మొన్న మాట్లాడే వాళ్ళు కూడా ఎవరి ఏరియాలలో ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా JNTU కళాశాలలు లేవు, వ్యవసాయ కళాశాలలు లేవు. మరి అటువంటి వ్యవస్థ లోపల ఈరోజు జగిత్యాల జిల్లాని ఒక విద్యా హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా చేసినటువంటి నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు. పెద్దలు అప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ వాస్తవానికి ఎండాకాలం అయితే మీ అందరూ తెలియదు కదా అన్న, ప్రెస్ సోదరులు అయితే ఎప్పుడు కూడా మాకు చెప్పేది, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కలేని విధంగా 200 రూపాయలకి నల్ల కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత మా జీవన్ రెడ్డి గారిది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి మేమే కొట్లాడినాం, తెలంగాణ కోసం ఒకళ్ళు కొట్టలేరు, మేము చేసిన అభివృద్ధి మళ్ళీ మేమే చేసినాం అంటే నేను ఒక్క విషయం చెప్తున్నాం సార్, విద్యార్థుల్ని యువకుల్ని ఆగం చేసి వాళ్ళ బలిదానాల మీద రాజ్యం తీసుకునేందుకు ప్రయత్నించి యువకుల్ని రెచ్చగొట్టి యువకుల బాధ భరించలేక సిద్దిపేట కాడ మేమున్నాం. అప్పుడు వాస్తవానికి ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా యువకులందరూ కూడా ప్రెషర్ పెడితే నేను చచ్చిపోతానని చెప్పి పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపెట్ట లేకుండా వారిపోయింది. అటువంటి నాయకులు మీరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆవశ్యకత తెలియజేసి కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనేటువంటి ప్రతి ఒక్క మెసేజ్ ఇచ్చి 2 రోజులు జైలు శిక్ష గడిపినటువంటి మా నాయకుడు తెలంగాణ కోసం కొట్లాడిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రపంచం చెప్పుకోదగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఒక ఠాకూర్లకు, ఒక పెత్తందారులకు, ఒక భూస్వాములకు వ్యతిరేకంగా విభజించి పేదల పక్షాన ఉండి సముష్టిగా ఇది తయారు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారి పార్టీ. మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ భారత స్వతంత్ర పోరాటంలో సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఈ రోజున ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసం మేం చేస్తున్నాం అని చెప్పేసి ఎన్నో బూటకమైనటువంటి ఈ భారతదేశంలో పార్టీ రావడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాయి. వాస్తవానికి ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా బలహీనటువంటి బడుగు వర్గాలకైనా సంబంధించినటువంటి పార్టీ ఏ పార్టీ ఒక్కసారి ఉంటే మీరు ఆలోచించుకుంటే అది ఏ పార్టీ అనేది అర్థమవుతుంది. ప్రజలు ఆలోచన సమయం కూడా ఇంకా నడుస్తూనే ఉన్నది కాబట్టి నీట్గా ఉండి తీసుకోపోయినటువంటి భారతదేశ సమగ్రతను మన మహిళా ప్రధానిగా ఒక మహిళగా ప్రధానమంత్రిగా భారతదేశంలో మహిళ కూడా రాణించగలుగుతుందని నిరూపించి ఒక ప్రభుత్వ ద్వారా అవార్డులను కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని జనసేవ దళ కార్యక్రమంలో ముఖేష్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పరచడం కూడా చాలా అభినందనీయం. గతంలో కూడా ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రక్తదాన శిబిరాలను కూడా నిర్వహించడం జరిగింది. ఆకలితో ఉన్న వారికి అన్నం ఎంత ముఖ్యమో మనం ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా రక్తం దానం చేయడం వల్ల కూడా వాళ్ళ ఒక మనిషి యొక్క ప్రాణాన్ని నిలపడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు జరగాలని మా అందరికీ సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇందిరాగాంధీ అంటేనే భారతదేశం అంటేనే ఇందిరాగాంధీ. ఆ స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ. గతంలో ఇందిరాగాంధీ గారు పెట్టిన ఏదైతే సిద్ధాంతంలో 20 సూత్రాల పథకం కానీ 6 సూత్రాల పథకం కానీ అట్లాగే గరీబీ హటావో అనే నినాదం తీసుకొచ్చి భారతదేశంలోనే జాతీయ బ్యాంకులన్నింటినీ జాతీయం చేసిన గొప్ప వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇవాళ ఆనాటి బ్యాంకులను జాతీయం చేయడం వల్లనే సామాన్య మానవుడు కూడా బ్యాంకులకు వెళ్ళి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం డిజిటల్ అనే పదం ఇందిరాగాంధీ గారు నేషనల్ బ్యాంకులను నేషనల్ చేసినప్పుడే డిజిటల్గా మారింది. ఇది చాలా మందికి తెలియదు. దయచేసి ఇందిరాగాంధీ గారు ఎంత పొగిడినా చాలా తక్కువ ఉంటుంది. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో తీసుకుపోయి ఐక్యరాజ్య సమితిలో ఒకనాడు ఆమె ఐక్యరాజ్య సమితికి అధ్యక్షురాలుగా చేసిన గొప్ప వనిత భారతదేశం నుండి ఒక శ్రీమతి ఇందిరాగాంధీ గారని గొప్ప చెప్పాలి తప్ప గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దల గాంధీ అంటే అప్పుడు 78లో ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ స్థాపించి కాంగ్రెస్కి అపోజిట్లో ఈమె ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పార్టీ పెట్టి భారతదేశంలో అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ అంటే మొత్తం భారతదేశంలో స్వీప్ చేసి ఘనత వహించిన మన ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా నమస్కారం. మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చెప్తా ఉన్నాను, ఇందిరమ్మ పేరు అంటే మనం ఇప్పుడు చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇవాళ కూడా ఇప్పుడు మనకి ఇందిరాగాంధీ మన పక్కనే ఉన్నట్టు మనతోనే ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. అదే బాటలో మనం అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడవాలా. ఏవి వచ్చినా ఎదురొచ్చినా మన లక్ష్యం అదొకటి గుర్తుపెట్టుకోండి. అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగకుండా మంచిగా చూడాలని చెప్పేసి నేను మీకు దీని సందర్భంగా, ఎందుకంటే మొన్ననే ఒక సంఘటన జరిగింది, దాన్ని మళ్ళీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాల అన్ని సేఫ్టీ ఉండాలి, పదవులు కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గౌరవించాలా. ఎందుకంటే మనం ఇన్నేళ్ళు కష్టపడితే కొన్నేళ్ళ నుంచి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎవరికి ఏ రకంగా పనిచేసిన వాళ్ళకి ఆ రకంగా గౌరవించి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ముఖ్యంగా మరి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊర్లలో పోయినప్పుడు మనం ఫస్ట్ ఎవరి పేరు గుర్తు చేసుకుంటాం చెప్పండి. ఇవాళ కూడా మళ్ళీ మనం పోతే ఇందిరమ్మ ఇల్లనే మళ్ళీ చెప్పుకుంటున్నాం. మరి అదే చెప్తా ఉన్నా, మనకి ధైర్యం బలం మనకి ఇచ్చిన మొత్తం అండా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పేరు వల్లనే మనం రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ, మరి అదే రకంగా సోనియా గాంధీ గారు ఎలాంటి పదవి తీసుకోకుండా వారు కూడా ఇందిరాగాంధీకి దరిదాపులలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలను కుటుంబాలను మంచి అంటే పైన అందలం ఎక్కించడానికి చూస్తుండ్రు. ఇందిరాగాంధీ గారు 1917లో జన్మించి ఒక స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న కుటుంబంలో జన్మించి విద్య నేర్చుకొని 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు పాలు కావడం జరిగింది. ఆనాటి నుండి ఇందిరాగాంధీ గారు అహర్నిశలు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా తదుపరి
అనుభవజ్ఞులైన ప్రధానమంత్రుల నేతృత్వంలో రాజకీయ ఓనమాలు దిద్దడమే కాకుండా ఒక పటిష్టమైన ప్రధానమంత్రిగా భారతదేశం లోపల పరిపాలన కొనసాగిస్తూ అలీన దేశాల అధ్యక్షురాలుగా ప్రపంచం లోపల కూడా గర్వించదగ్గ ఒక బిడ్డగా ఎదగడం. మరి ఈ రోజు మాట్లాడుతున్నారు, ఏ రోజు కూడా భారతదేశ సమగ్రతకు సమైక్యతకు భంగం వాటిల్న కాంగ్రెస్ పార్టీ ముందుందన్న దానికి నిదర్శనం. ఆనాడు ఇండియాకు పాకిస్తాన్కు జరిగిన యుద్ధం లోపల పాకిస్తాన్ లాహోర్ వరకు కూడా తరిమి కొట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ గారికి దక్కింది. మరి ఎవరో చెప్పడం కాదు, లాహోర్ గడ్డ మీద ఇండియా పతాకాన్ని ఎగరవేసిన ఘనత ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో జరిగింది. అంత సమర్థవంతమైన నాయకురాలు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా ఉండడం, మరి అటువంటి సమర్థవంతమైన పార్టీ లోపల మేమందరం కార్యకర్తలుగా ఉండడం గర్విస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇందిరాగాంధీ అంటే పేదోడి ప్రతి ఇంట్లో ఇందిరాగాంధీ ఉంటుంది. ఇల్లు ఆ రోజులలో ఇందిరాగాంధీ అంటే ఇల్లు అంటే ఏ ఊరైనా పుట్టినరోజు జరుపుకున్నట్టే, ఇందిరాగాంధీ పుట్టినరోజు జరుపుకున్నట్టే ఆ రోజు ప్రజలు అందరూ పుట్టినరోజు జరుపుకున్నట్టే. ఇందిరాగాంధీ ఇందిరామ్మ ఇల్లు లేని ఇల్లు లేదు, ఇందిరామ్మ లేని వాడకట్లేదు. ఇన్ని రోజుల నుంచి దేశం దేశం అనుకుంటా పేద ప్రజలను పట్టించుకోకుండా అని పనికిరాని విషయాలన్నీ ముగడబెట్టి పనికొచ్చే విషయాలన్నీ దాచుకుంటూ వెనుక పెట్టుకుంటూ దేశాన్ని కాకుండా యువకులని మొత్తం మందిని ఒక విధంగా అంటే మొత్తం మందిని అంటే ఒక ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు. ఏ మతం పిచ్చిలో కులం పిచ్చిలో ఇట్లాంటి పిచ్చిలో ఉగ్రవాదులుగా తయారు చేసుకుంటూ పేద ప్రజలందరినీ పట్టించుకోకుండా దేశ సమగ్రతను దేశ అభివృద్ధిని మొత్తం వెనుక పట్టించుకుంటూ ఈ ప్రభుత్వాలని ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించాలి. అది మనతోటి సాధ్యమవుతుంది, ఏ పార్టీలతో సాధ్యం కానీ ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. అట్టడుగు వర్గాలని పేద ప్రజలను అందరినీ పట్టించుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక అదృష్టం ఏంటంటే ఇందిరాగాంధీ లాంటి మంచి నాయకులు, దాంతోపాటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఎక్కడైనా కానీ కాంగ్రెస్ అంటే గట్టి నాయకత్వం ఉన్న పార్టీ. आज हिंदुस्तान की एक महान लीडर हमारी हरदिल अजीज़ जो आज इस दुनिया में नहीं रही, आज उन्हीं का पैदाइश के दिन हमारे इंदिरा भवन के अंदर हमारे हरदिल अजीज़ लीडर आली जनाब टी जीवन रेड्डी साहब और गवर्नमेंट अटलूरी लक्ष्मण कुमार साहब के अंदर में जो आज प्रोग्राम हो रहा है. इंदिरा गांधी एक ऐसी शख्सियत थी जो हिंदुस्तान के अंदर जब कमला नेहरू को जो पैदा होने के बाद बचपन से उनकी एक आश थी कि गांधी जी के साथ गांधी जी के नक्शे क़दम को चलते हुए और आज़ादी में साथ देते हुए गांधी जी का ऐसी एक महान शख्सियत थी. जब 1917 के अंदर पैदा होने के बाद एक आनंद भवन के अंदर एक चीज़ हो गई थी, जब उनको जेल को जाना पड़ा था. गांधी साहब जब जेल में गए थे, तो इसलिए कि इंदिरा गांधी की एक ऐसी चीज़ है 1966 के अंदर जब पहली प्राइम मिनिस्टर बनी एक लेडी, आयरन लेडी का खिताब दिया गया था उन्हें. तो एक ऐसी जो फैसले लेती थी विदिन सेकंड्स के अंदर हिंदुस्तान के गरीब और गुरबा के वास्ते जो फैसले लेती थी इंदिरा गांधी. रोटी कपड़ा और मकान, जब हिंदुस्तान के अंदर जब गरीबी बहुत थी तो गरीबों के वास्ते घर बनाने के लिए गरीब के वास्ते रोटी कपड़ा और मकान के जो नाम से जो आज गरीब तबका जो SC ST माइनॉरिटी जितने भी गरीब लोग रहते थे, आज वो ज़माने से लेके आज तक इंदिरा गांधी के ज़माने से आज भी गरीब गुरबा के वास्ते इंदिरा गांधी के नाम से ही कॉलोनियाँ रखा जा रहा है. लिहाजा ऐसी औरत और ऐसे हिंदुस्तान के अंदर ऐसे लीडरों की जब सख्त ज़रूरत थी. आज के हुकूमत के अंदर कांग्रेस 70 साल से क्या करी, बल्कि सवाल करने वालों को ये जवाब है कि कांग्रेस 70 साल से जो करती हुई है, आज यही हिंदुस्तान की गवर्नमेंट आज जो रहन रखते हुए और बेचते हुए प्रॉपर्टियों को बेचते हुए जा रही है. लिहाजा आने वाले दिनों के अंदर कांग्रेस को मजबूत करते हुए आने वाले टाइम में राहुल गांधी साहब को प्राइम मिनिस्टर बनाने की ख्वाहिश रखेंगे. कांग्रेस के तमाम कार्यकर्ता जिम्मेदारी के साथ कांग्रेस पार्टी को काम करेंगे. जो वक्त दिया गया है मैं शुक्रिया अदा करता हूँ. इंदिरा भवन इंदिरा गांधी ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీ గారి జయంతి జరుపుకోవడానికి అందరికీ శుభాకాంక్షలు. ఏమైనప్పటికీ ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకంలో భాగమే ఈరోజు పేదవాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనప్పటికీ ప్రతి గ్రామంలో కూడా గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టి పేదవాళ్లకు గుడిసెలు ఉండకూడదు, ప్రతి వారికి గృహ నిర్మాణ పథకం అమలయ్యే విధంగా పేదవాళ్ళను అభివృద్ధి చేసిన ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా తదుపరి 6 సూత్రాల పథకంతో సంజయ్ గాంధీ గారు ప్రవేశపెట్టి ఈ చెట్లు నాటే కార్యక్రమం ప్రవేశపెట్టింది సంజయ్ గాంధీ గారు.
ఈ ఏదైతే ఆక్సిజన్ ఇస్తుందో చెట్లు నాటినప్పుడు ప్రతి ఆక్సిజన్ ఇచ్చినట్లయితే ప్రజలకు ఎలాంటి రోగాలు ఇబ్బందులు రాకుండా ఉంటాయన్న ఉద్దేశంతో సంజయ్ గాంధీ గారు కూడా 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు సేవ చేసిన విషయం అందరికీ యాద్ చేసుకుంటూ నమస్కారం చెప్తూ ముగిస్తున్నారు. బొట్టు కూడా దారిపోస్తున్నటువంటి విషయం ఒక అగంతకుల చేతిలో మరి హతవడం నిజంగా యావత్ భారత్ ప్రధానికానికి చాలా ఒక విషాదకరమైన రోజు. మరి ఆ మహాతల్లి అడుగుజాడలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఇంకా ప్రజల్లోకి తీసుకుపోయి మనమంతా కృతజ్ఞతలు కావాలని కోరుతూ ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బతికుండాలనేటువంటి కోరుకునేటువంటి అందరి కార్యకర్త నాయకుడు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, సోదరులారా, స్నేహితులారా, ఇందిరాగాంధీ చరిత్ర మరవనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు గొప్ప నాయకురాలు. మనం అంటాం దేశానికే ప్రధానమంత్రి అంటాం, కానీ ఈ యొక్క భారతదేశానికి ప్రపంచానికే తెలియజేసేటువంటి మహానాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్వతంత్రం పూర్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంగ్లేయులతో స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెచ్చినటువంటి స్వతంత్రాన్ని కూడా కాపాడడం కొరకు కొంతమంది వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మా ప్రత్యేక దేశం కావాలని పోరాటం చేస్తే వారిని అడ్డుకొని కూడా మరి దేశానికి దాదాపు 38 బుల్లెట్లు ఆయన దేహంలో తొచ్చుకోపోయినప్పటికీ కూడా ఈ దేశానికి రక్షణ కొరకు ఉన్నటువంటి నాయకురాలు, దేశాన్ని కాపాడినటువంటి నాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇందిరాగాంధీ గారు మరి ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, దళితులు, మైనార్టీ వర్గాల కొరకు అనేక పోరాటాలు చేశారు. ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి గాంధీనగర్ ఉన్నటువంటి ఏరియా కూడా ఈరోజు ఎంతో కాస్ట్లీ అయిపోయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ ప్రాంతంలో బడుగు బలైన వర్గాలకు, దళితులకు కూడా కూడు గుడ్డ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఇక్కడ జగిత్యాలలో కూడా ఒక కాలనీ ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఆమె చనిపోయి 2 సంవత్సరాలు లేనప్పటికీ కూడా ఆమె యొక్క సేవలు చరిత్రలో మిగిలిపోతే ఆ చరిత్రను ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నెమరేసుకుంటారు. ఈ దేశానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతున్న సోదరులారా. అటువంటి దేశం మన భారతదేశం. దురదృష్టవశాత్తు మన ఈ దేశంలో ఇప్పుడు ప్రాంతీయ మద్దతు పార్టీ భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఈ దేశంలో అనేక మతాలుగా విభజించి, కులాలుగా విభజించి, వివిధ వర్గాలను విభజించి దానికి సాక్ష్యం మణిపూర్ అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాను. అంటే విడదీసి పరిపాలించేటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులు కనువిప్పు కలగాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి బాంబే వరకు కూడా పాదయాత్ర చేస్తూ ఒక మాట అన్నారు, నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోలేమని అంటాడు. నిజంగా ఎంత గొప్ప మాట. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రకంగా ఉందంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశాన్ని రక్షించడానికి కొరకు పుట్టినటువంటి పార్టీ అని అనుమానం లేదు. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండెనే చేసుకొని కూడా చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. అటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో అనేక వర్గాలు కలిసి అనేక విషయాలు చెప్తూ భారతదేశానికి మరి ఈ రోజు ప్రేమను పంచండి, ప్రేమగా వస్తామని చెప్పినటువంటి మహానాయకుడు మరి రాహుల్ గాంధీ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఏదేమైనా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై జై. దేశం కోసం వారు చేసినటువంటి సేవలు మరవలేని అని చెప్పి ప్రపంచంలో కూడా ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి ఊరు ఉండేది. ఇందిరమ్మ ఆ రోజు గరీబీ హఠావో అని చెప్పి 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి సమన్యాయంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాన్ని, ముఖ్యంగా దళిత, పీడిత, బలహీన, మైనార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. పేదరికాన్ని నిర్మూలన చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఆశించిన ఫలితాలు అన్ని వర్గాలకు చేయాలని శ్రీమతి ఇందిరమ్మ తల్లి ఈరోజు పేద వర్గానికి ఆ రోజు నుంచి ఈరోజు పేద వర్గం అంతా ఆ తల్లెంబడి, ఆ తల్లి ఇచ్చినటువంటి నీడెంబడే ఆ నీడలో బతికిన వాళ్ళం మేమందరం కూడా. మరి అంత గొప్ప మహనీయ గారి యొక్క నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా మిత్రులు ఇప్పుడు రక్తదానం కూడా చేయడానికి కూడా ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఏదైతే చేసిన సేవలు, అదేవిధంగా వారి కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించింది. అంటే దేశం ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆలోచన పడినటువంటి కుటుంబం పరంగా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆ కుటుంబంలో ఈరోజు మరవలేదని మరొకసారి మనవి చేసుకుంటూ చాలామంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు. మరి మా ముఖ్యులందరూ కూడా మనవి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా
పెద్దలు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఏ కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని భవిష్యత్తులో మాకు తెలుసుకుంటూ మనకు కూడా దేవుడు మంచి రోజులు వస్తాయనే ఒక నమ్మకంతో విశ్వాసంతో మనందరం ముందుకు పోదాము. వాస్తవంగా ఇందిరాగాంధీ గారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం ఈ ప్రాంతానికి అంతా తెలిసిందే. ప్రజా జీవితంలో ఏదైతుందో రాజకీయంగా ఎవరెన్ని సంభాషణలు వాగ్దానం చేసినా కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి త్యాగమూర్తి మరి కేవలం ఇందిరాగాంధీ గారని చెప్పక తప్పదంటుంది. ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేస్తే ఆ దేశ సమగ్రతను కాపాడటానికి అవసరం వస్తే తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతున్నదో నేను ఈ దేశ సమగ్రత కాపాడటానికి పాటుపడతానని చెప్పని త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారని చెప్పక తప్పదంటుండే. ఇవాళ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ భారతదేశ ప్రతిష్ట ఇనుమడింపజేయబడటానికి వీళ్ళు ఇందిరాగాంధీ గారు ఏదైతే ఒక ప్రధానమంత్రిని కాకుండా ఒక ఉక్కు మహిళగా చెప్పంటున్నా. అప్పుడు ఐక్యరాజ్య సమితిలో కానీ అలీన దేశాల ఉద్యమంలో కానీ వారు చేపట్టినటువంటి యొక్క నాయకత్వ లక్షణాలు ఇవాళ కూడా భారతదేశ కీర్తిని ఏదైతుందో ఇనుమడింపజేస్తుందని చెప్పంటుంది. మన దాయా దేశమైనటువంటి ఒక పాకిస్తాన్ ఏదైతుందో ఈనాడు కూడా మనపై కుట్ర జరగకుండా ఉండటానికి వరకు ఏదైతుందో ఒక లౌక్యతతోని ఇలా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడమే కాదు, ఇప్పుడే మిత్రుడు అన్నట్టు ఏదైతుందో లాహోర్పై కాంగ్రెస్ జెండా, భారతీయ జెండా, జాతీయ జెండా ఎగరవేయడంతో పాటుగా వీళ్ళ బంగ్లాదేశ్ విముక్తి కలిగించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంతో మరి ఇవాళకి కూడా ఏదైతుందో మన దాయా దేశం మనపై కన్నెత్తి చూసే ఒక పరిస్థితి లేదు అని చెప్పారంటే ఆ ఘనత మరి సరిగ్గా ఇందిరాగాంధీ గారిని చెప్పక తప్పదంటారు. నిరుపేద వర్గాలు, దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం, క్రిస్టియన్సే కానీ, ఎవరే కానివ్వండి, జాతి మత కుల భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పింపజేయబడే విధంగా ముఖ్యంగా సమాజంలో నిరుపేదలైనటువంటి దళితులకు ఏదైతుందో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టింది ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదంటున్నాయి. హఠావ్ అనేటువంటి నినాదంతో ప్రతి నిరుపేద వాడికి నివాసిత యోగ్యమైనటువంటి గృహ నిర్మాణ సముదాయం కల్పించేయాలని స్థల సేకరణతో పాటుగా చెప్పట్టు నేను. దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాలు స్థలం ఉన్నవాడికి ఇల్లు అనేటువంటి ఒక ఆలోచనకు వస్తుంది. నేనేమంటున్నా, స్థలం ఉన్నవాడు కొంత స్థలాన్ని సేకరించుకోగలుగుతున్నాడు, స్థలం లేనివాడి కూడా ప్రభుత్వ పరంగా స్థలాన్ని సేకరింపచేసి వీళ్ళు గృహ నిర్మాణ నిర్మాణాన్ని తలపెట్టింది ఇందిరాగాంధీ గారు చెప్పండి. మన ప్రాంతమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరమ్మ కాలనీ అంటే గృహ నివాసిత కాలనీ లేని గ్రామం ఏదైనా ఉందంటే మరి నేనైతే ఊహించలేను చెప్పట్టు. ఆ విధంగా అంత గొప్ప కార్యక్రమం చేపట్టింది. వీళ్ళ దున్నేవాడిదే భూమి, వీళ్ళ సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ కానీ రీతిలో నిరుపేద వర్గాలకు సాగు చేసే వాడికి భూమిపై హక్కు కల్పించాలని ఒక భావనతోని వీళ్ళు భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టి భూ పరిమితి విధానంతో ఏదైతుందో దళితులు, బలహీన వర్గాలకు, నిరుపేద వర్గాలకు ఏదైతుందో భూమిపై యాజమాన్యపు హక్కు కల్పింపజేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పండి. దయచేసి మీరు ఏ విధంగా ఆలోచించినా కానీ వీళ్ళ బ్యాంకుల జాతీయకరణ, ఒకప్పుడు ఏదైతుందో బ్యాంక్ అంటే కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఒక నిధి బ్యాంక్ అంటుంది. అటువంటి బ్యాంకులను జాతీయకరణ చేయడంతో ఇవల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ మహిళా శక్తి భవనాల నిర్మాణంతో పాటుగా వారికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక సముదాయాన్ని పెంపొందింపజేయడానికి మరి వడ్డీ లేని రుణాలు కల్పింపజేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇవన్నింటికి నాంది బ్యాంకుల జాతీయకరణ అని చెప్పండి. ఆ బ్యాంకుల జాతీయకరణతో ఏదైతుందో ప్రతి నిరుపేద వర్గాలకు బ్యాంకుపై ఒక హక్కు కల్పిస్తుంది. నిరుపేద విద్యార్థులు ఏదైతుందో ఉన్నత విద్య కొరకు
మరి విదేశాలకు పోవాలన్నా కానీ వారికి బ్యాంకు నుండి రుణ సదుపాయం పొందే విధంగా ఆలోచన ఇందిరాగాంధీ గారు చెప్పంటున్నారు. మరి దేశాన్ని ఎదుగుతుందో ఏ రంగంలో చూసి లేదు. వీళ్ళ వ్యవసాయ రంగం కానివ్వండి, నిరుపేద వర్గాలకు ఎదుగుతుందో స్వయం ఉపాధి పథకాలే కానీ, ఉద్యోగ అవకాశాలే కానీ, ముఖ్యంగా మహిళలకు ఎదుగుతుందో తన ఆడబిడ్డ అనేట్టుగా భావన లేకుండా ఆత్మస్థైర్యం కల్పించిందే. వీళ్ళు ఈ దేశంలో ఏదైతుందో వీళ్ళు పంజాబ్ సిక్ ఉగ్రవాదులు ఖలిస్తాన్ ఏర్పాటు దిశగా ఏదైతున్నదో మరి ఉద్యమం చేపట్టబోతున్న తరుణంలో ఈ దేశ సమగ్రత కొరకు అప్పుడు స్వర్ణ దేవాలయంపై దాడి చేసిన సందర్భంగా మరి సిక్ ఉగ్రవాదులు ఆమె ప్రాణాన్ని ముట్టు తలబెట్టబోతున్నారని ఇలా రా ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతుందో ఇందిరాగాంధీ గారు సూచించారు. వాళ్ళ సెక్యూరిటీ విభాగం, పర్సనల్ సెక్యూరిటీ విభాగంకి వెళ్ళి సిక్ జాతికి చెందినటువంటి వారిని తొలగించాలని చెప్పి సూచించారు. నేను ఒక భారత ప్రధానిగా వీళ్ళ దేశాన్ని ఏదైతుందో మత విశ్వాసాలకు అతీతంగా నేను పాలించేటువంటి ఒక నాయకురాలిగా నా పర్సనల్ సెక్యూరిటీ విభాగంకి వెళ్ళి ఒక జాతిని దూరం పెట్టడానికి పెట్టినప్పుడు నేను ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు నాకు లేదు అని చెప్పని మరి రా ఇంటెలిజెన్స్ అధికార సూచనలు కూడా తిరస్కరించింది. దాని పరిణామం ఏదైతుందో ఆమె బలి కావడం జరిగిందని చెప్పండి. మీకు మహానాయకురాలి త్యాగాలు చూసి అలాంటి వాళ్ళ ఏదైతుందో అంతవరకు నెహ్రూ కుటుంబం, ఇందిరా కుటుంబం అంటే కేవలం ఒక రాజకీయ కుటుంబంగా మాత్రం చూసే జరుగుతుంది. ఇది ఒక రాజకీయ కుటుంబం కాదు. ఈ దేశం కోసం, దేశ స్వతంత్రం కొరకు, సమగ్రత కొరకు త్యాగాలు చేసే కీర్తి గల కుటుంబం అని చెప్పని గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాటి నుండి ఈనాటి వరకు 4 దశాబ్దాల కాలం చెప్పండి. మరి పార్టీలో అంకితమై సేవ చేసేట భాగ్యం, అవకాశం నాకు లభించడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నా చెప్పండి. ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు సిమిలర్లీ ఆ తల్లి పుత్రుడుగా చెప్పంటున్నా. వీళ్ళ ఎప్పుడైతే కుల మతాలను విభజించాలని ప్రయత్నం చేసిన తరుణంలో యావత్ దేశంలో సద్భావన యాత్ర కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశంలో హిందూ, సిక్, ఇసాయి అనే కుల మత భేదం లేదు అని చెప్పాను. అందరం ఒకే కులం, ఒకే జాతి తెలియజెప్పే విధంగా రాహుల్ గాంధీ గారి యాత్ర చేపట్టడం, ప్రపంచంలో శాంతి సందేశాన్ని, మన బుద్ధుడు శాంతి సందేశాన్ని ఇచ్చిండే. ఆ కాలంలో బుద్ధుడు శాంతి సందేశాన్ని ఇచ్చింది. ఈ కాలంలో రాజీవ్ గాంధీ గారు చెప్పంటూ నేను మన పొరుగు దేశం శ్రీలంకలో ఉగ్రవాదం పెళ్ళుకుతున్న సమయం లోపల అక్కడ శాంతి నెలకొల్పడానికి కొరకు ఏదైతుందో మరి శ్రీలంకకు అండగా నిలవాలని తలచిన సమయం లోపల శ్రీలంక ఉగ్రవాదులు మరి రాజీవ్ గాంధీ గారిని పొట్టలు పెట్టుకోవడం కూడా మనకు తెలియదు కాదని చెప్పండి. ఇవాళ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పంటూ నేను అదే ఇందిరా, రాజీవ్ బాటలో పయనిస్తున్నటువంటి ఒక నాయకుడు రాహుల్ గాంధీ గారే చెప్పండి. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర. ఇప్పుడే మిత్రులు చెప్పారు, నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖులే చేసా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో సద్భావన యాత్ర, భారత్ జోడో యాత్ర చేపట్టి యావత్ భారతదేశ ఐక్యత నిలబెట్టే విధంగా వారు ఏ విధంగా ముందుకు పోతున్నారో తెలియదు కాదు. ఇలా మన భావి భారతదేశం ఏనాటికైనా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని చెప్పని తలుస్తూ ఇలా కాంగ్రెస్ లో ఒక కార్యకర్తగా సేవ చేయడం కూడా గర్వంగా భావించే తరుణం ఇది అని చెప్పని మనం చేస్తున్నాం చెప్పండి. మరి వాళ్ళు ఇంత కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహింపజేయడం లోపల మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులే కానీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులే కానీ, యువజన కాంగ్రెస్ విభాగమే కానీ, ఎన్ఎస్యూ విభాగమే కానీ, ముఖ్యంగా సేవాదల్ ముఖేష్ ఏదైతుందో ఈ దేశం కొరకు రక్తం దారపోసినటువంటి ఇందిరాగాంధీ గారిని తలుచుకునే విధంగా ఇవాళ రక్తదాన శిబిరాన్ని వారు ఏర్పాటు చేసినందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడు మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నట్టు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఆరంభించి మనం అక్కడ పోయేది అవుతుందో ఇందిరాగాంధీ విగ్రహాన్ని పూలమాలంగా నిర్మింపజేయడానికి తోడు నిలుస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. పేదింటివాడు మెచ్చింది, గొప్పింటివాడు నచ్చింది, తెల్ల సంకెళ్లను తెంచింది.
స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది. రాజీవ్ శ్వాస విడిచింది. సర్వత్యాగములకు మారు పేరు. మనకు మహామహులనిచ్చింది. మన దేశమంత మెచ్చింది. ప్రాజెక్టులన్నీ కట్టింది. పల్లె రూపురేఖ మార్చింది. రారాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది. పావలాకు రుణమిచ్చెను. ప్రతి మహిళ గుండెలో నిలిచెను. अन्ना उधर जाओ, तो पीछे जाओ. अन्ना మీరు జరగాలండి ప్లీజ్. इंदिरा गांधी अमर है. इंदिरा गांधी अमर है. इंदिरा गांधी अमर है. बेटे का बलिदान. देश की सेवा कौन करेगा? कौन करेगा? हम करेगा. हम करेगा. देश की सेवा कौन करेगा? कौन करेगा? हम करेगा. हम करेगा. राहुल गांधी और नायकत्व. राहुल गांधी और नायकत्व. तेरा नाम रहेगा.
బాగా